హాస్పిటల్లో వాడే సూదులు చూడండి, ఆ సూదులన్నీ మళ్ళీ నేను పట్టుకుంటే వాళ్ళు ఎడ తగులుతూ నా భయం వేస్తుంది. సూది గబాల్ని ఇది ఎవరికైనా హెచ్ఐవి పేషెంట్ కి పొడిచిన సూది అయితే మళ్ళీ నాకు పొడిస్తే ఇంక అంతే సంగతులు. చాలా దారుణం కదా అసలు. ఇది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మళ్ళీ వీటిని కడుగుతున్నారు. యూజ్ హాస్పిటల్. నాతో వచ్చిన పర్సన్ కూడా అంత ఫ్లూయెంట్ గా ఏం మాట్లాడరు ఈ ఇంగ్లీషు. అందుకనే నాకు నువ్వు ట్రాన్స్లేట్ చేసి చూపించు అంటే ఇదిగోండి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నారు. సమ్ పీపుల్ బై ఇట్ అండ్ యూజ్ ఇట్ టు ఇంజెక్ట్ డ్రగ్స్ అంట. చూసారా, మళ్ళీ వాడతారంట వీటిని. రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి. వీటిని చూసి భయం వేస్తుంది నాకు. అట్లాగే ల్యాబ్ లో వాడే సీసాలు చూడండి, ఇదిగోండి చూసారా, ఆ రక్తం కూడా అలాగే ఉంది ఆ ట్యూబుల్లో. ఆ మెడిసిన్ అవన్నీ కడుగుతున్నారు. మళ్ళీ హ్యాండ్ గ్లౌజెస్ కూడా మళ్ళీ చూడండి, వాడేసిన గ్లౌజెస్ ని మళ్ళీ ఎంత స్టాక్ ఉందో చూసారు కదా. మొత్తం హాస్పిటల్స్ లో వచ్చిన స్టాక్ ఇదంతా కవర్ లో పెట్టింది అంతా. పొరపాటు నీకు ఇంజక్షన్ ఏదైనా పొడుచుకున్నాడంటే ఇదిగోండి దీనికి ఆపోజిట్ లోనే సెలైన్ బాటిల్లు అలాగే ఇంజక్షన్లు చూసారా. వీటిని చూస్తుంటేనే భయం వేస్తుంది అసలు. ఇంజక్షన్లని సూదులు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడా చూడలే ఇప్పుడు దాకా నా జీవితంలో ఇలా ఇంజక్షన్లని మళ్ళీ కడిగి వాటిని వాడటం చాలా ప్రమాదం అసలు. ఏం చేస్తున్నారో ఏంటో.